ఇండస్ట్రీ ఈస్ బికమ్ వెరీ ఇంపార్టెంట్. డబ్బులు 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 అనే దానిపైన ఆహారం అది కరెక్టా కాదా, మనకి మంచిదా కాదా, అది రోగాన్ని ఇస్తుందా లేదా అని ఆలోచించకుండా ఈ కెమికల్స్ వచ్చాయి. ఎక్కువ పండించేదానికి కొంచెము పెస్ట్ వస్తే వేస్ట్ అవుతుందని పెస్టిసైడ్లు వచ్చాయి. ఇంకా కొంచెం వేరే గడ్డి పెరిగితే లాస్ అవుతుందని వీడిసైడ్స్ వచ్చాయి. సో అన్ని డబ్బుల గురించి ముఖ్యమైపోయి ఆరోగ్యం హ్యాస్ టేకెన్ ద లాస్ట్ ప్లేస్. నాట్ జస్ట్ ఇండస్ట్రీ, మనలో కూడా అంతే. రోజుకు 1 గంట మీకని తీసుకొని వాకింగ్ చేయండి అంటే నాకు టైం లేదు, అప్పుడే రోగం ఉంటుంది. అయినా లేదు నేను ఆఫీస్కి వెళ్ళాలి, నేను ఇక్కడ పని చేయాలి, అది పని చేయాలి. 24 అవర్స్లో 1 గంట కూడా వీ కెనాట్ స్పేర్ ఫర్ అవర్ సెల్స్. టైం తీసుకొని ఇంట్లో వండుకొని తినండి అంటే లేదు, నాకు అంత టైం లేదు, బయటనే తింటాను అని చెప్తారు. సో ఎవ్రీథింగ్ హ్యాస్ బికమ్ బేస్డ్ ఆన్ వన్ థింగ్, మనీ మనీ మనీ. మిగిలినంతా సెకండరీ అయిపోయింది. అందుకే మనకు ఇన్ని రోగాలు వస్తున్నాయి. లోకలీ ప్రొడ్యూస్డ్ నువ్వులు, అందరూ ఏమనుకుంటున్నారు, నువ్వులు తింటే, కొందరు నువ్వులు తింటే పిచ్చి వస్తుంది అని నమ్మారు. నువ్వులు తింటే అమ్మాయిలకి తొందరగా పీరియడ్స్ వస్తుంది అని నమ్మారు. కానీ నువ్వుల్లో ఉండేంత కాల్షియం ఇస్ మచ్ మచ్ మోర్ దెన్ పాలు. కాల్షియం అన్న వెంటనే అందరూ ఏమనుకుంటారు, పాలు. సో 100 grams పాలు 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 అంటారు, కానీ పాలలో ఎంత కాల్షియం ఉంది అని ఎవరికి తెలియదు. పాలు ఇవ్వకండి అంటే మరి కాల్షియం ఎక్కడ వస్తుంది అని అడుగుతారు, కానీ దాంట్లో ఎంత కాల్షియం ఉంది అని ఎవరికి తెలియదు. సో 100 grams పాలల్లో there is hardly 125 milligrams of calcium. అదే 100 grams నువ్వుల్లో there is 1000 milligrams of calcium. కానీ మీకు ఏ అడ్వర్టైజ్మెంటు ఎవరు చెప్పరు నువ్వులు తినండి మీకు కాల్షియం దొరుకుతుందని. ఎందుకంటే ఇవి లోకల్గా మన నీళ్ళు లేకుండా బరడు భూమి రైతులు పండించేలాంటి ఆహారం. అది వాళ్ళకి మంచిది కాదు, దాన్ని తీసి పక్కన పడేయాలి. వాళ్ళు ఒక ఇండస్ట్రీగా చేసుకుండే పాలు ఇండస్ట్రీ, మిల్క్ ఇండస్ట్రీని ప్రమోట్ చేయాలి. సో దీన్ని మాత్రమే చెప్తారు. కొబ్బరికాయ తినకండి, దాంట్లో కొలెస్ట్రాల్ ఉంది అని చెప్తారు. కానీ వాళ్ళకి ఉండే ఎగ్ ప్రొడక్షన్ ఇండస్ట్రీ ఎంత ఉందంటే సండే హోయా మండే రోజ్ ఖాओ అండే అని చెప్తారు. వైన్ ఇండస్ట్రీ, 1 glass వైన్ ఇస్ గుడ్ ఫర్ యువర్ హార్ట్ అని చెప్తారు. డాక్టర్లే చెప్తున్నారు ఒక పెగ్ రోజుకు తాగినా పర్వాలేదు, అది హార్ట్కి మంచిది. దాంట్లో రెస్వెరాట్రాల్ అని ఉంది, అది రెడ్ వైన్లో అయితే దాంట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి, దాంట్లో యాంటీ ఏజింగ్ గుణాలు ఉన్నాయి, దాన్ని తాగండి అని చెప్తున్నారు. కానీ ఎవరు చెప్పట్లేదు మీకు ఒక్క పిడికిడ పల్లీలు తింటే విత్ ద పింక్ కలర్ తోలు ఉంటుంది పల్లీలు శనక్కాయలో, దాంట్లో 1 గ్లాస్ రెడ్ వైన్ కంటే 20 సార్లు ఎక్కువ మీకు దాంట్లోనే సేమ్ రెస్వెరాట్రాల్ అనే కెమికల్ దొరుకుతుంది. ఇలాగే సైంటిఫిక్ మిత్స్ ఆర్ క్రియేటెడ్ అండ్ వాళ్ళకు అవసరం ఉండే పదార్థాలు, వాళ్ళు అమ్మాలి అనుకునే పదార్థాలని ప్రమోట్ చేస్తూనే ఉంటారు. మన చుట్టూ దొరికే ఎగ్జాంపుల్ పెరుగు నుంచి మన దేశంలో అందరూ రోజుకు ఒక్కసారైనా ఇంత పెరుగు వాడేవాళ్ళు. అది చాలా మంచిది, లాక్టోబాసిలై ఇస్తుంది, కాల్షియం ఇస్తుంది, అన్ని మంచి గుణాలు ఉన్నాయి. కానీ దాన్ని ఎలిమినేట్ చేస్తూ వచ్చారు. పెరుగు తింటే లావ్ అవుతారు, పెరుగులో కొలెస్ట్రాల్ ఉంటుంది, అలాంటివి చెప్తూ ఇప్పుడు కాల్షియం టాబ్లెట్ అమ్మేదానికి రెడీ అయ్యారు. సో ఏం చెప్తున్నాను, దీస్ ఆర్ జస్ట్ ఫ్యూ ఎగ్జాంపుల్స్. సో ఇలా మన దేశీ పదార్థాలు, ఈజీగా పండించేలాంటి పదార్థాలు. అనదర్ ఎగ్జాంపుల్, దే వుడ్ సే దట్ ఈట్ అన్ యాపిల్ అ డే కీప్స్ ద డాక్టర్ అవే. ఎక్కడో పండించిన యాపిల్ కావాలి మాకు, కానీ పక్కలో పండించిన జామ పండు మాకు వద్దు. పక్కలో అక్కడే ఉన్న దాన్ని పీకి తినము. మార్కెట్లో వెళ్ళి ఎప్పుడో పండించిన బాగా
తోలుకి వ్యాక్స్ వేసి అది షైనింగ్గా కనిపిస్తే అది ఇన్ని రోజులు ఉండేదానికి ఎన్ని కెమికల్స్ వేసింటారో ఇంజెక్షన్స్ వేసింటారో దాన్ని తీసుకొని వచ్చి తింటాం, కానీ పక్కలో ఉండే జామ పండు మాకు వద్దు. సో ఇలా వీ హ్యావ్ అలౌడ్ ద ఫుడ్ ఇండస్ట్రీ టు డిసైడ్ వాట్ ఈస్ రైట్ ఫర్ అస్ రాదర్ దాన్ ద యాక్చువల్ సైన్స్. సో ఇవన్నీ నమ్మకండి. అవసరం లేనిది చాలా తింటున్నాము, అవసరం ఉండేటివి పక్కలో ఉన్నా ఈజీగా దొరికినా మనకు వద్దు అని అనుకున్నాము. దిస్ ఇస్ ద బిగ్ మిస్టేక్ విచ్ వీ హ్యావ్ డన్. అండ్ ఇది మీకు తెలుసుకొని ఇవి సింపుల్గా మార్చుకుంటే చాలు, ఆరోగ్యంగానూ ఉండొచ్చు. మన డబ్బులంతా కంపెనీకి వెళ్ళకుండా మన ఈజీగా ఇక్కడ లోకల్గా ప్రొడ్యూస్ చేస్తుండే రైతులకి వెళ్ళచ్చు.